అందరికీ హ్యాపీ మార్నింగ్. సో ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే 25th నాడు సుప్రీంకోర్టులో ఒక కేసు విచారణ జరిగిన తర్వాత విశాఖలో నీట్ కోచింగ్ సెంటర్లో ఒక అమ్మాయి చనిపోయేది. ఆ కేసులో ఇచ్చినటువంటి తీర్పు ఏమిటంటే, విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్న కారణంగా వాళ్ళ చదివే విధానము మరియు కాలేజ్ మేనేజ్మెంట్స్ చేస్తున్నటువంటి విభజన, మార్కుల స్ట్రెస్, తర్వాత తదితర విషయాల మీద సుప్రీంకోర్టు ఒక 15 గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. కాబట్టి నా తరపున నేనేంటంటే, ఏ ఇన్స్టిట్యూట్ అయినా కావచ్చు, తల్లిదండ్రులైనా కావచ్చు, ఎవరైనా మీ పిల్లలు స్ట్రెస్కు గురవుతున్నారు అని మీకు అనిపిస్తే, మీ కాలేజీలో అనిపించినా మీరు నాకు కాంటాక్ట్ అయినట్టయితే ఆ పిల్లల్లో ఉన్నటువంటి మనోధైర్యాన్ని మరియు వాళ్ళ యొక్క జీవన విధానము, తర్వాత చదువుకునేటువంటి సిస్టమ్, వాటి మీద ఒక 45 minutes to 50 minutes లేకుంటే 1 hour వాళ్ళకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మంచి ధైర్యాన్ని నింపడానికి నేను ముందుకు వస్తున్నాను. కాబట్టి అట్లా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే, మీరు భావించినట్లయితే మా పిల్లలకు ఈ యొక్క మోటివేషన్ లేకుంటే యాక్చువల్గా ఈ సూసైడ్స్ ఎట్లా చేసుకుంటున్నారు, ఎడ్యుకేషన్ ఎట్లా ఫ్రీగా చదవాలి, మనసును ప్రశాంతంగా ఎలా పెట్టుకోవాలి అన్న విషయాల మీద నేను ఒక మంచి మీకు 45-50 నిమిషాల్లో చాలా క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేయగలను. మరియు విద్యార్థుల్లో ఒక మంచి మార్పు తేవడానికి సాయశక్తుల కృషి చేస్తానని తెలియజేస్తూ, నా యొక్క నెంబర్ను మీరు నోట్ చేసుకోండి. నేను యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. సో నా యొక్క ఫోన్ నెంబర్ 9490814118. మళ్ళొకసారి నెంబరు 9490814118. అందరికీ థ్యాంక్ యూ. ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోగలరని మనవి చేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.